ఏప్రిల్ 13, 1919 ఇండియా హిస్టరీలో డార్కెస్ట్ డే. మీరు ఇమాజిన్ చేయగలరా? పీస్ఫుల్గా గ్యాదర్ అయిన వేల మందిని సడన్గా బుల్లెట్స్ అటాక్ చేసి ఎలా ఉంటుందో. బైసాఖి ఫెస్టివల్ రోజు ప్రజలందరూ జలియన్వాలా బాగ్ దగ్గర గ్యాదర్ అయ్యారు. నో వెపన్స్, నో వైలెన్స్, జస్ట్ వాయిస్. సరిగ్గా అదే టైంకి జనరల్ రెజినాల్డ్ డయర్ ఎంటర్ అయ్యాడు. వితౌట్ వార్నింగ్ తన సోల్జర్స్కి ఫైర్ చేయమని ఆర్డర్ చేశాడు. ఎగ్జిట్ గేట్స్ కూడా బ్లాక్ చేశాడు. పీపుల్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బుల్లెట్స్ నాన్ స్టాప్. అందులో మెన్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. కొంతమంది పరిగెత్తారు, పాపం కొంతమంది పడిపోయారు. చాలా మంది వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం అని చెప్పి ఒక బావిలో జంప్ చేశారు. దట్ ప్లేస్ టర్న్ ఇంటూ ఎ బ్లడ్ బాత్. అఫీషియల్ నెంబర్స్ ప్రకారం 100 మంది చనిపోయారు. బట్ రియల్గా వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది జస్ట్ ఒక మాసేకర్ కాదు, ఇది ఇండియాని వేకప్ చేసిన మూమెంట్. బ్రిటిష్ రూల్ యొక్క రియల్ ఫేస్ రివీల్ అయింది. ఫియర్ ప్లేస్లో యాంగర్ వచ్చింది. సైలెన్స్ ప్లేస్లో రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఎంటైర్ నేషన్లో ఒక ఫైర్ స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, రెసిస్టింగ్ అండ్ ఫైటింగ్ బ్యాక్. వాళ్ళు ఫ్రీడమ్ కోసం లైఫ్ ఇచ్చారు, మన ఫ్యూచర్ కోసం సాక్రిఫైస్ చేశారు. ఈ రోజు మనం ఫ్రీగా ఉంటున్నామంటే దానికి కారణం వాళ్ళు ఆ రోజు నిలబడ్డారు కాబట్టి, ఈవెన్ వితౌట్ వెపన్స్. నిజంగా మీరు వాళ్ళ సాక్రిఫైస్కి రెస్పెక్ట్ ఇస్తే స్క్రోల్ చేయకుండా 5 seconds పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో రెస్పెక్ట్ అని టైప్ చేయండి. లెట్స్ మేక్ షూర్ జలియన్వాలా బాగ్ దారుణాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది కేవలం బుక్స్లో హిస్టరీలా కాకుండా మన హార్ట్లో నిలిచిపోయే ఒక సింబల్లా ఉండాలి. ఆ సాక్రిఫైస్, ఒక గ్రేట్నెస్ ఎప్పుడూ అలా ఉండేలా చూడాలి. అది మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ.